నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలపై ప్రధానమంత్రి సమీక్ష. ప్రకటనల అమలుకు సన్నాహాలపై అత్యున్నత అధికారులకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొత్త ఢిల్లీలో 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. చిరుధాన్యాల పిండిపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం. ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించిన భారత్. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి స్వర్ణం. క్రీడాకారుల ప్రదర్శనను చూసి దేశం గర్విస్తోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టికి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆకట్టుకుంటున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు. ఇస్రో ఎగ్జిబిషన్కు విశేషమైన స్పందన. ఇక వివరాలు చూస్తే, చిరుధాన్యాల పిండిపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై 5% మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ఢిల్లీలో ఈరోజు జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, చిరుధాన్యాల పిండిపై ఇంతకు ముందు 18% జీఎస్టీ ఉండేదని, కనీసం 70% చిరుధాన్యాలతో కూడిన పిండిని లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్టీ వర్తించదని తెలిపారు. మిల్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొలాసిస్పై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం మొలాసిస్పై జీఎస్టీ 28%గా ఉండగా దాన్ని 5%కి తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలిపారు. దీనివల్ల చెరకు రైతులకు మేలు చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్ ఆల్కహాల్ను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ జీఎస్టీఏటీ ప్రెసిడెంట్ సభ్యుల గరిష్ట వయసును కూడా నిర్ణయించారు. ఇకపై జీఎస్టీఏటీ అధ్యక్షుడి గరిష్ట వయసు 70 ఏళ్లుగా నిర్ణయించారు. సభ్యుల వయసు 67 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వయోపరిమితి అధ్యక్షులకు 67 గాను, సభ్యులకు 65గా ఉంది. Major development and a separate tariff HS code has been created at the 8-digit level in the customs tariff to cover rectified spirit for industrial use. So this here is towards liquor human consumption, but because of the tweaking in the HS code, rectified spirit which comes for industrial use will now have a separate HS code. The GST rate notification will be amended to create an entry for extra neutral alcohol for industrial use. I read that again for you. The GST rate notification will be amended to create an entry for the ENA for industrial use, and that shall attract 18% tax. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఇచ్చిన ప్రకటనలను సమీక్షించారు. ఈ ప్రసంగంలో పేద మధ్యతరగతి ప్రజల గృహాల కోసం సరసమైన రుణాలు, గృహాలకు సౌర విద్యుత్తును అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన నేపథ్యంలో హామీ నెరవేర్చేలా ప్రధాని ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తదితరులు హాజరయ్యారు. ఇక ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అదరగొట్టింది. అదిరే ఆటతో ఈ భారత్ స్టార్ జంట ఆసియా క్రీడలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. ఫైనల్లో దక్షిణ కొరియా జంటపై 21-18, 21-16 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో టీం అలాగే వ్యక్తిగత విభాగాల్లో భారత్ స్వర్ణం గెలుచుకోవడం ఇదే ప్రథమం. కబడ్డీలో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఫైనల్లో పురుషుల జట్టు ఇరాన్ను 33-29 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. భారత మహిళల జట్టు కూడా స్వర్ణం పతకం సాధించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హాకీలో భారత మహిళల జట్టు కాంస్య పతకం దక్కించుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్పై 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఈరోజు ఒక్కరోజే 6 బంగారు పతకాలు సాధించింది. ఇప్పటివరకు భారత్ 107 పతకాలు సాధించగా ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వీరిద్దరూ స్వర్ణ పతకాన్ని సాధించారని, వారి ఆట తీరు కోర్టులో వెలుగులు నింపుతోందని, దేశాన్ని ఎల్లప్పుడూ గర్వించేలా చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తన సత్తా చాటుతోంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన క్రీడాకారులు పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో పతకాలు సాధించిన విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏషియన్ గేమ్స్లో భారత్ చరిత్ర సృష్టిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. వారి విజయాన్ని చూసి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశం గర్విస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది. భారత్ ఆఫ్ఘన్ మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆఫ్ఘన్ 18.2 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటికి ఆఫ్ఘన్ 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. అయినప్పటికీ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన భారత్ విజేతగా ప్రకటించారు. దీంతో భారత్ స్వర్ణ పతకం గెలుచుకోగా ఆఫ్ఘన్ రజతంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి 100 పతకాలను సాధించిన భారత్ చరిత్ర సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైలురాయిని చేరుకోవడానికి క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో పాటు అంకిత భావం, నైపుణ్యాలను ప్రదర్శించారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. అత్యుత్తమ విజయాన్ని సాధించినందుకు క్రీడాకారులకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. క్రీడాకారులను చూసి భారత్ గర్విస్తోందన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని, భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ 100 పతకాలు మార్కును దాటింది. ఇంకా మరికొన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత అక్టోబర్ 10న అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రధాని స్వయంగా వెల్లడించారు. ఆసియా క్రీడల్లో భారత్ అద్భుతం చేసిందని, పతకాల సంఖ్య 100కి చేరడంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అథ్లెట్ల కృషికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. దేశాన్ని గర్వపడేలా చేశారని, ఈ నెల 10వ తేదీన ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు భారత్ 107 పతకాలు సాధించగా ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలను సాధించడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులకు ఇది ఎంతో ప్రేరణ ఇస్తుందన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ త్రివర్ణ పతాకం రెపరెపలాడిందన్నారు. इस बार 100 पार आपने वर्तमान और भविष्य के खिलाड़ियों के लिए एक नई प्रेरणा दी है और चीन में जब जब गोल्ड जीता तब तिरंगा शान से लहराया है और 100वां मेडल किसी और गेम में नहीं, भारत की कबड्डी टीम ने जिताया है. एशियन गेम्स के 72 साल के इतिहास में इस बार हमारे एथलीट्स ने कई विश्व रिकॉर्ड तोड़े और बहुत सारे एशियन रिकॉर्ड्स बनाए भी. हॉकी टीम की परफॉर्मेंस बहुत शानदार भी रही. कई मैच तो ऐसे दिखे जैसे एक तरफा ही हो और मैं ये कहना चाहता हूँ ये हमारा मनोबल भविष्य के टूर्नामेंट्स के लिए भी बढ़ा रहा है और ओलंपिक कोटा जीतने के साथ साथ कई खिलाड़ियों ने सुनिश्चित किया है कि अगली बार ओलंपिक्स में भी हम शानदार प्रदर्शन करेंगे. कुछ और मेहनत करनी अगले 1 वर्ष के लिए और लगातार अब भारत में वो माहौल बनता जा रहा है खेलों के प्रति. मुझे आज भी याद है जब प्रधानमंत्री जी ने 2014 में शुरू किया था और कहते थे हमें सोच बदलनी है, सुविधाएं देनी है, परिणाम अपने आप आएंगे, खेलोगे तो खिलोगे, ये उनका नारा था. आज खिलाड़ी खेल रहे हैं और हिंदुस्तानियों के चेहरे खिल रहे हैं. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడం ఓ రికార్డని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
క్రీడాకారులను చూసి దేశం గర్విస్తోందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత భారత్ పలు క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించడం అందరిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఫలితాలు నేడు కనిపిస్తున్నాయన్నారు. एशियन गेम्स में भारत का ये सबसे बहुत बड़ा जंप है। 100 से ज्यादा रिकॉर्ड, शायद पिछले बार 70 कुछ था, अभी उसको बढ़ के ये 100 के ऊपर गया है। और देश की सभी हिस्से से सभी प्रकार की गेम में हॉकी से लेके एथलेटिक्स के विभिन्न आयामों में पदक मिला है। ये बहुत ही उत्साहजनक विषय है। प्रधानमंत्री जी ने खेलो इंडिया की जो प्रोग्राम शुरू किया है, इसकी ये नतीजा है। फिट इंडिया खेलो इंडिया के नतीजा। వయోవృద్ధుల సంక్షేమానికి ఉద్దేశించిన చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు అన్నారు. వయోవృద్ధుల సంక్షేమ దినోత్సవాన్ని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వేలిముద్రలు పడకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందుకోలేకపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం కోసం 2007లోనే ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, అయితే చాలామందికి దీనిపై అవగాహన లేకపోవడంతో వారు నిరాధారణకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిలో పెద్దలు కొందరు లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఆర్డీఓ ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి ఆటంకాలని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అన్నారు. అటువంటి వాటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం అందించి ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలైన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించి తద్వారా తాము ఈ ఆర్డర్స్ని అమలుపరిచే విధంగా వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎన్లైటన్ చేయటం జరిగింది. వయోవృద్ధులకు సంక్షేమానికి సంబంధించి ఉన్న చట్టాల గురించి, వాళ్ళకున్న మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి కానీ, ఈ పేరెంట్స్కి సంబంధించి ఉన్న చట్టాల గురించి కూడా ఈరోజు విపులంగా చర్చించుకోవడం జరిగింది. సో వారికి సంబంధించి ఇంకా ఏమైనా ఉత్తరోత్తర ఏమైనా సమస్యలు కానీ ఏదన్నా అంటే ఒక చిన్న ఇష్యూ కూడా వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. వేలిముద్రలకు సంబంధించి అది కూడా మనం జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్కి రాయటం కానీ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ బేస్ చేసుకొని సో ఉత్తరోత్తర ఏదైనా సమస్యలు ఉన్నా వారు ఎప్పుడైనా సరే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోగలం అనేది చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతర్రాష్ట్ర అండర్-19 మహిళల క్రికెట్ పోటీలకు విజయనగరం జిల్లా వేదికైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. బీసీసీఐ నిబంధనల మేరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో నిర్వహించే ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విజయనగరం ఈజ్ హ్యావింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా స్టేడియం, అకాడమీ అయితేనేమి, ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఈ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాలంటే ఒకటే చోటన 3 గ్రౌండ్స్ ఉండాలి. ఎందుకంటే దాదాపు ఎవ్రీడే 3 మ్యాచెస్ జరుగుతాయి. అంటే 6 టీములు ఈ రోజున అండర్-19 అస్సాం, బీహార్, బరోడా, కేరళ, మధ్యప్రదేశ్, మిజోరాం ఈ అన్ని స్టేట్ల యొక్క అండర్-19 ఉమెన్ ఇక్కడ మ్యాచెస్ జరగబోతున్నాయి. ఎందుకంటే త్రూఅవుట్ ద కంట్రీ జరుగుతున్న ఇటువంటి మ్యాచ్లు కొన్ని వెన్యూస్లో జరుగుతాయి. అలాంటి ఒక వెన్యూను మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ఖచ్చితంగా మేము బీసీసీఐకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆల్వేస్ ఫ్రంట్ రన్లో ఉంటుంది త్రూఅవుట్ ద స్టేట్, త్రూఅవుట్ ద కంట్రీ. ఎందుకంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనే ఒక గుర్తింపుతోనే బీసీసీఐ ఇలాంటి మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. గత 2 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఇస్రో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రధానంగా నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఇస్రో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తూ జై హో భారత్ నినాదాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ నమూనాలతో పాటు ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన పలు నమూనాలను విద్యార్థులకు చూపుతూ అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే అది ఒక పెద్ద సక్సెస్ని మనకి తీసుకొచ్చింది. అలాగే విక్రమ్ ల్యాండర్ అనేది మన మూన్ మీద ఇలా తిరుగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మన యొక్క చంద్రయాన్ టీం వాళ్ళే. మరి అలాగే ఈరోజు మన గవర్నమెంట్ ఈ ఆనం కళా కేంద్రంలో ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహించింది. దానికి ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. And today we are there in ISRO celebrating week, and we are very happy to seeing this all models of ISRO projects and satellites. They are very interesting and it is very useful for our further education. And I am very proud to be an Indian that our project Chandrayaan 3 is landed on south pole of moon. It is very great moment and we are trying to make many more successes for India. Thank you. We are so happy to be a part of this program, which is ISRO exhibition. We are interacting with the ISRO scientists and having a great time with them. And also we are attracting we are telling each and every students who are coming from different schools about this first rocket launch pad, and we are enjoying it. జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో డీసీసీబీ కాలనీలో 1,08,00,000 రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక చికిత్స కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు. రామ్ గోపాల్ గారు ప్లీజ్ అర్బన్ హెల్త్ సెంటర్. ప్రతిపక్షాలు వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, అసత్యాలను ప్రచారం చేయొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం 12% నుండి 6% తగ్గిందన్నారు. దీనిపై ఇప్పటికే నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందన్నారు. నిదర్శనం ఆయన్ని తెలుసుకోమనండి. ఇవాళ ఏదైతే నీతి ఆయోగ్ వాళ్ళు పేదరికం 12% నుంచి 6%కి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందని చెప్తున్నారు. అలాగే జీడిపి రేటు ఆంధ్ర రాష్ట్రం బాగుందని భారతదేశంలో చెప్తున్నారు. అలాగే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా చంద్రబాబు నాయుడు కన్నా అప్పులు తక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ప్రగతి బాగా కనపడుతుందని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న పోషక ఆహార విలువలు 24%లో పోషక ఆహార విలువలు అందని ప్రజలు చాలామంది ఉండేవారు. ఈయన వచ్చిన 4 సంవత్సరాల్లో పోషక విలువలు కలిగిన పదార్థాలు అందటం వల్ల అది 8%కి వచ్చిందని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్నారు. అంచేత రాష్ట్రాన్ని ఇంకా బాగా పరిపాలించేలాగా శక్తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఆ ప్రతిపక్షాలు అబద్ధాలు మానేసి వాస్తవాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. భారతదేశ కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన చంద్రయాన్ 3 విజయోత్సవ సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశ ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ వివిధ వర్గాల ప్రజల నుంచి సంతకాల సేకరించారు. ఇందులో భాగంగా ఒంగోలు పట్టణంలోని సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు దూరదర్శన్తో మాట్లాడుతూ భారతీయులుగా చంద్రయాన్ విజయం తమకెంతో గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విద్యార్థులు ఆకాంక్షించారు. Scientists did many hard work and they struggled many days. Today there is the successful and they did a titleship of India. Today we are very proud to say that we are Indians and we congrats all the scientists, and as an Indian we congrat ourselves that we were an Indian. So I am proudly to saying that I am an Indian and I want to be the partner of every success of this India, and I am sure that I too will get somewhat good inspiration from them and I will be success in my life. చంద్రయాన్ 3 విజయవంత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇలా ఎన్నో మంచిగా ప్రయోగిస్తూ విజయవంతంగా సాగించాలని కోరుకుంటున్నాను. ఆగస్టు 23వ తేదీ చంద్రయాన్ 3 విజయవంతం కావడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం. భారతదేశానికే గర్వకారణం. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క గౌరవాన్ని ఎడమింపు చేసినటువంటి శాస్త్రవేత్తలకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా అభినందనలు
తెలియజేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం పరితపించిన ఒకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారం కోసం గత ప్రభుత్వాలు అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేశాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ప్రెజెంట్ అవడం జరిగింది. జగనన్న సురక్ష అంటే ఏదో మెడికల్ క్యాంప్ పెట్టేసి తర్వాత వదిలేస్తారు అని మీ అందరూ ఎవరు కూడా అనుకోవద్దు. మీ చెయ్యి పట్టుకుని ఇక్కడ సెటిల్ అయ్యి నీరసం ఉంటే ఇక్కడ క్లియర్ అయిపోద్ది. లేదు పైకి వెళ్ళాలంటే మీ చెయ్యి పట్టుకుని చివరి వరకు మీకు వైద్యం జరిగే వరకు పూర్తిగా మీకు సహాయపడుతుంది యంత్రాంగం అంతా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేగాని ఓ మెడికల్ క్యాంప్ ఈరోజు మందులు ఇచ్చేసి మాత్రలు ఇచ్చేసి వెళ్ళిపోతారని బట్టి ఎవరు భావించొద్దు. ఖచ్చితంగా మీ ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా ఇది ఎన్ని సంవత్సరాలైనా, సంవత్సరం 2 ఏళ్ళైనా ఇది కంటిన్యూ ప్రాసెస్. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్కెట్ ధర కన్నా ప్రభుత్వం ధర క్వింటాల్కు 1500 రూపాయలు తక్కువ వ్యత్యాసం ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే శనగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. గత ఏడాది ఎకరాకు 25 కిలోల శనగ విత్తనాలు పంపిణీ చేశారని, ఇప్పుడు ప్రభుత్వం ఎకరాకు 40 కిలోల విత్తనాలు గ్రేడింగ్ చేసిన విస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రాజుపాలెం నియోజకవర్గంలో శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మండల వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ రెడ్డి ఈరోజు ప్రొద్దుటూరు పరిధిలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఒక కింటా వచ్చి సబ్సిడీ బోను 4860 రూపాయలకు ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది. ఇప్పుడు మన ప్రొద్దుటూరు మండలంలో దాదాపు 12,000 ఎకరాల వరకు శనగ వేయడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా మనం చాలా వరకు మనము రైతులకు సబ్సిడీలోనే శనగలు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన మండలంలో 3,300 క్వింటాలు మనకు శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా పోయిన ఖరీఫ్ సీజన్లో కొంచెం వర్షాభావాల పరిస్థితుల వలన వరి అందు వేయకుండా 1000 ఎకరాల వరకు వరి అందు రైతులు వేయకోకుండా కూడా ఉండడం జరిగింది. సబ్సిడీ విత్తనములు ఇస్తున్నారు. ఎకరాకు వచ్చేసి 40 కేజీలు లెక్క ఇస్తున్నారు. ఒక పాస్బుక్ వచ్చేసి 2 క్వింటాల లెక్క ఇస్తున్నారు. కింటా వచ్చేసి 4,860 రూపాయల లెక్క ఇస్తున్నారు. మాకు సరిపడే విత్తనాలేమో ఎకరాకు ఇస్తున్నారు. మాకేమో బాగానే ఉన్నాయి, విత్తనాలు బాగానే ఉన్నాయి, గ్రేడింగ్ చేసినారు కాబట్టి. కింటా వచ్చేసి 5,500 ఉండేటి 4,860 రూపాయలకు ఇస్తున్నారు. మాకు ఉపయోగంగానే ఉండాలి. గవర్నమెంట్ శనగలు సబ్సిడీ ఇస్తుంది. బజార్ రేటు 5,400, 500 ఉండాలి. గవర్నమెంట్ 4,860 రూపాయలకు ఇస్తుంది. ఎకరాకు 40 కేజీలు ఇస్తుంది. 5 ఎకరాలకు 2 క్వింటాల్లో. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల ఆరోగ్య సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజల దీర్ఘకాలిక వ్యాధులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుంటేనే ఏ పనులైనా చేసుకుంటారు అనేటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషి కాబట్టి వారి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అన్ని సచివాలయాలలో మనకున్నటువంటి నందికొట్కూరు నియోజకంలో ఉన్నటువంటి 86 సచివాలయాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అన్ని సచివాలయాల్లో చాలా జయప్రదంగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్లో పర్యటనలో భాగంగా ఈరోజు డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన సంస్థలో జరుగుతున్న 49వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల సందర్భంగా 130 కోట్ల మంది ప్రజలకు ఓ సంకల్పాన్ని ఇచ్చారని, అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగే ఉద్దేశంతో 2047 నాటికి అమృత్ కాలంలో లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకున్నామన్నారు. प्रतिनिधि उपस्थित है, उनको मैं बताना चाहता हूं
कि 49वीं अखिल भारतीय पुलिस विज्ञान कांग्रेस का अपने आप में एक बहुत महत्व है, क्योंकि ये हमारी अमृत काल की सबसे पहली पुलिस विज्ञान कांग्रेस होने जा रही है। దేశంలో శాంతి స్థాపనలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. కొత్త ఢిల్లీలో సిఆర్పీఎఫ్ విభాగంలోని ఆర్పీఎఫ్ 31వ వార్షికోత్సవంలో మంత్రి మాట్లాడుతూ దేశ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి శాంతి స్థాపనలో ఆర్పీఎఫ్ బలగాలు చేస్తున్న కృషి ఎంతో విలువైందన్నారు. కేంద్ర పోలీసు బలగాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు నిత్యానంద్ రాయ్ వివరించారు. 20-20 घंटे तक आपसे ड्यूटी ली है, ऐसा भी वहाँ टुकड़ी से मुझको भेंट हुआ है आरएएफ के। मैं देखा हूँ 20-20 घंटे आपदा प्रबंधन के लिए माननीय प्रधानमंत्री जी के निर्देशों पर जून 2020 में एनडीएमए के समीक्षा बैठक में निर्णय लिया गया कि सीएपीएफ व पुलिस बल के अंदर एक समर्पित बचाव दल तैयार किया जाए। इसी आशय से आरएएफ की प्रत्येक बटालियन में 60 कर्मियों की 2-2 टीमें, कुल 30 टीमें तैयार करने की योजना बनाई गई है, जो एनडीआरएफ की तरह आपदा प्रबंधन के कार्य करने में सक्षम हो। यह टीमें किसी भी तरह के प्राकृतिक आपदा से निपटने के लिए तैयार रहे। माननीय प्रधानमंत्री जी की सोच है कि अगर एनडीआरएफ आपदा प्रबंधन में कुशलता प्राप्त किया है, लेकिन जहां आप जिस कार्य को आप देखते हैं वहाँ आगजनी होती है, कभी उस प्रकार के क्षेत्रों में जहाँ जाते हैं जहाँ खुद को भी बचाना पड़ता होगा और शांति व्यवस्था भी बनानी है, अगर वहाँ कोई किसी परिस्थिति में घिर गया हो, उसकी जान पे खतरे हो, तो उस तरह के आपदाओं में अन्य कार्यों के करते करते साथ में आपदा आपके सामने आएगी, ऐसा महसूस माननीय प्रधानमंत्री जी किए हैं। इसलिए इस प्रकार की व्यवस्था की सोच बनाई गई है। 2000 రూపాయల నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 2 సార్లు పొడిగించిన గడువు నేటితో ముగియడంతో ఈ నెల 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఈ వెసులుబాటు కేవలం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది మే 19న 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రకటించే సమయానికి 3,56,000 కోట్ల రూపాయలు విలువైన నోట్లు చెలామణిలో ఉన్నట్లు తెలిపింది. అంతరిక్ష మిషన్ గగనయాన్కు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఈ మిషన్కు సంబంధించిన మానవరహిత ఫ్లైట్ టెస్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును ప్రదర్శించే తొలి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 ప్రయోగానికి ఏర్పాట్లు సాగుతున్నాయని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో రాకెట్ నుంచి వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ను సురక్షిత దూరానికి తీసుకెళ్లడంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ సహాయపడుతుంది. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్ను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. రాకెట్ ఆరోహణ దశలో గంటకు 1481 కిలోమీటర్ల వేగంతో ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితిని కల్పిస్తారు. ఈ క్రమంలోనే భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోయి పారాషూట్ల సాయంతో శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. క్రూ మాడ్యూల్తో కూడిన ఈ ప్రయోగాన్ని గగనయాన్ సన్నద్ధతతో ఓ కీలక ఘట్టంగా ఇస్రో అభివర్ణించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 180011 7800 నెంబర్కు ఈ నెల 27లోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.